తిరుపతిలో జరిగిన బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ రాజకీయ వైఖరి మారుతూ ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి 3 రాజధానుల అంశంపై వైసీపీ గత వైఖరిని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. అభివృద్ధి సంక్షేమంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొంటూ జగన్ కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. దీని కారణంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఊసరవిల్లి కన్నా తొందరగా రంగులు మారుస్తున్న చందంగా చూస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని ఉంటుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపి అమరావతిని అభివృద్ధి చేస్తానని, ఎన్నికలకు ముందు చూశారా అమరావతి ప్రాంతంలో నేనే మొట్టమొదటిసారిగా ఇల్లు నిర్మించుకున్నాను, ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు నిర్మించలేదు అని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా భ్రష్టు పట్టించే చర్యలకు పాల్పడి 3 రాజధానుల ఒక కొత్త తీరుని తీసుకొచ్చి ఒక 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి అటు మధ్య ప్రాంతం అమరావతి ప్రాంతాన్ని శ్మశానం చేసి రెండో వైపు రాయలసీమలో తెస్తానన్న హైకోర్టుని ప్రతిపాదన కూడా హైకోర్టుకు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టుకు కానీ పంపకుండా 5 సంవత్సరాల పాటు నమ్మబలికి తర్వాత విశాఖ ప్రాంతాన్ని నేనేదో రాజధానిగా చేసేస్తాను, అదొక దాన్ని రాజధానిగా చేస్తానని ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టకుండా, ఒక అభివృద్ధి ప్రాజెక్టు తీసుకురాకుండా స్టీల్ ప్లాంట్ మూత పడడానికి కుటిల యత్నాలు చేసి తద్వారా చేసిందల్లా 5 ఏళ్లలో మీరు చేసిందయ్యా ఏంటయ్యా విశాఖపట్నం ప్రాంతానికంటే ఋషికొండని గొండుకొట్టి ప్రజాధనంతో ఒక విలాసవంతమైన భవనాన్ని సొంత అవసరాల కోసం నిర్మించుకున్నారు. ఇది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో చేసింది. ముందు అమరావతి అన్నారు, మళ్ళీ 3 రాజధానులు అన్నారు. సరే, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు 2024లో ఎన్నికలకు ముందు పోయినప్పుడు ఒక రాజకీయ అంశంగా చేశారు. నేను 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నాను, అది జరగలేదు, అమరావతి ఒకటే అంటున్నారు అని చెప్పి ఎన్నికలకు పోయారు. ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు.